ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క పత్రికా సమావేశం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయంపై చాలా ఈ యొక్క బీసీ సంఘాలే కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరూ చాలా ముఖండితో హర్షిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే ఎలక్షన్ల ముందు ప్రకటించిర్రో ప్రతి సమాజ వర్గానికి సంబంధించిన కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని మేనిఫెస్టోలో పెట్టి ఆ ఒక్క నిర్ణయాన్ని ఈరోజు అమలుపరిచి మేము ఒక చిన్న స్థాయి నుంచి ఒక వ్యవసాయ కుటుంబాల నుంచి ఒక చిన్న కార్యకర్తల నుంచి ఈరోజు అంచెలంచెలుగా ఎదుర్కొంటా ఈరోజు ఒక రాష్ట్ర వైస్ చైర్మన్గా చేసిన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మేము మా అధ్యక్షులు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా వివిధ మంత్రులకు అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఏ పదంలో దూసుకెళ్తుందో మీరందరికీ తెలుసు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక గత పాలకులు 10 సంవత్సరాల నుంచి ఏం చేయలేక ఈ ప్రభుత్వం చేస్తున్న పాలనని అకృతితోటి వాళ్ళు చేస్తున్న శాస్త్రాలకు మనం చూస్తుంటే తెలుస్తూనే. నిన్న మొన్న మనం చూసినాం కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏమేమి మాట్లాడుతుండో రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మీద. రానున్న రోజులలో బాబు మేము కూడా క్షేత్రస్థాయిలో వెళ్తాం, మా యొక్క కుల సంఘాల నాయకులందరినీ ఏకం చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మనకు సహాయం చేస్తుందో ఈ యొక్క కార్పొరేషన్ల ద్వారా ఆ కుల సంఘాలకు అందరికీ మేము న్యాయం చేస్తాం. మా తరఫు నుంచి కంపల్సరీకి వాళ్ళకి సాయం చేసి మా కుల సంఘాల వాళ్ళని కూడా మెల్పలిచి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని వాళ్ళకి తెలియజేస్తాం. అదే మాకు ఇచ్చిన బాధ్యతల్ని పూర్తిగా కంపల్సరీగా నెరవేర్స్తామని ఈ యొక్క అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.